11 నెలలు దాటిపోయి సంవత్సరం కావస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి. రోజు దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులు, బెయిల్లు, కోర్టులు ఇవైతే నిత్యకృత్యం. అసలు కక్ష కొందరి మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి వాళ్ళ సంగతి తేల్చడానికి ప్రజలు మాకు అధికారంలోకి ఇచ్చారు అని ప్రభుత్వ పెద్దలు భావిస్తూ ఉన్నట్టున్నారు. వరుస పెట్టి టార్గెట్ చేసుకుని అదే పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వైసీపీ నాయకులు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యులుగా ఉన్న వాళ్ళు ఇందులో ఐపీఎస్లను వేటాడుతూ ఉన్నారు, ఇంకా నాయకుల్ని, ఎవ్రీథింగ్. అండ్ కొందరు ప్రముఖ వ్యక్తుల్ని టార్గెట్ చేసే క్రమంలో రకరకాల కేసులు. ఇందులో ప్రధానంగా మాట్లాడాల్సింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. తండ్రి మీద కేసులు పోతే కొడుకు, కొడుకు మీద కేసులు దొరకపోతే తండ్రి. ఫస్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏదో మదనపల్లిలో ఫైల్స్ కాల్ చేశారు, అది ఇది. అప్పుడు ఇంకా ఒక విమానం వేసుకొని పోయారు, హడావిడిగా చూశారు, ఏదో అన్నారు. చివరికి అదేమీ తేలలేదు అని చెప్పి దాన్ని పక్కకు పోయింది అనుకున్నాం. సరే, తర్వాత ఇది అటవీ భూములు ఆక్రమించారు అన్నారు. తర్వాత అందులోనే ఏమీ తేలలేదు. తర్వాత మద్యం అక్రమాలు అన్నారు, మిథున్ రెడ్డి గారు అన్నారు. ఆ మిథున్ రెడ్డి గారి మీద కేసు అన్నారు, విచారణకు అన్నారు. మొత్తం మీద ఆయనకు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం దక్కింది. అందులో ఆయన పిలిచి కానీ విచారించారు. అండ్ వీళ్ళకేమీ పెద్దగా ఎక్కువ ఆధారాలు ఏమి దొరికినట్లు లేవు. ఒకవేళ ఆధారాలు దొరికిపోయినంటే మిథున్ రెడ్డి గారి మీద రోజు బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి, ప్రైమ్ డిబేట్లు పెట్టి, ఇంతలా అక్షరాలతో హెడ్డింగ్లు, ఇంతలా అక్షరాలతో బ్రేకింగ్లు వేసేవాళ్ళు. మరి ఆ విషయంలో ఆయన కానీ ఎక్కడ వీళ్ళకి ఆధారాలు దొరికినట్లేవు ఆయన మీద వ్యతిరేకంగా. మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ మరి ఆ మిథున్ రెడ్డి గారిని ఆ మద్యం రిలేటెడ్ అది పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మదనపల్లి ఫైల్స్ అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఇది బయటకు తీసుకొచ్చారు. ఆయన సన్నిహితుడని, ఆయనకి ఇంకేదో క్లోజ్ అని తాజాగా మాధవరెడ్డి అని అతన్ని అరెస్ట్ చేశారు ఫైల్స్ కేసుకు సంబంధించి. అని ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చాలా సన్నిహితుడట. అప్పుడే తెలుగుదేశం పార్టీ మీడియా పరమాన్నం ఉండడం మొదలెట్టింది. ఇద్దరి మధ్య ఫోన్ కాల్ జరిగాయి. రాజకీయ నాయకుల తర్వాత రకరకాల ఫోన్ కాల్స్ ఉంటాయి. మరి ఇదే జరిగింది, వీళ్ళే కారణం అని చెప్పి ఏ విధంగా తెలుస్తారో నాకైతే తెలియదు, చూడాలి. కానీ బద్నాం చేయడానికి అయితే ఉపయోగపడుతుంది కదా. ఆయన కాదు కూడదంటే తప్పు చేశారో కరెక్ట్ చేశారో తర్వాత సంగతి. కానీ ఫస్ట్ అవకాశం దొరికి జైలు అరెస్ట్ చేస్తే ఆ జైలు అయితే పడేయచ్చు కదా. మేజిస్ట్రేట్లు అయితే యాంత్రికంగానే రిమాండ్ తీస్తారు కదా. మరి ఆ దిశగా ఆలోచనలు ఏమైనా చేస్తున్నారేమో తెలియదు. ఇప్పుడు మాధవరెడ్డిని అరెస్ట్ చేశారట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరే అంటే సన్నిహితులట. నెక్స్ట్ వాళ్ళ పిఏ ఎవరో ఉన్నారట, తుకారాం అని. అతనేమో విదేశాలకు వెళ్ళిపోయిందట. సో ఇది మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చుట్టే తిరుగుతుందట. ఆల్రెడీ ప్రమాణ పత్రికలు వండడం మొదలెట్టేశారు. మరి నెక్స్ట్ ఇంకేమో ఆయనకి ఏమైనా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటారేమో తెలియదు. ఫస్ట్ మదనపల్లి ఫైల్స్ అన్నారు, అది పక్కకు పోయి అటవీ భూమి అన్నారు, అది పక్కకు పోయి మద్యం అన్నారు, అది మళ్ళీ పక్కకు పోయినట్టు మళ్ళీ మదనపల్లి ఫైల్స్ దగ్గరకు వచ్చి ఆగాను. మరి ఇంకేమున్నాయి అవైటింగ్ చూడాలి మరి.